చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష్ రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన చిత్రం శ్రీ చిదంబరం గారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇంటర్వ్యూస్ అవన్నీ చూసుంటే కనుక ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ప్రొడ్యూసర్ లేక ఎక్కడెక్కడో తిరిగి ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా తిరుపతికి వెళ్ళి వచ్చేద్దాం, ఇంకా తిరుపతి ఒకసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కలిస్తే ఇంకా ఆయన చెప్పుకుంటే ఏమైనా అవుద్దేమో అన్న ఇదిలో మేము అందరం మా దగ్గర డబ్బులు లేకపోయినా సరే తిరుపతికి వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఒకటే మొక్కుకున్నామండి. ఇంటికి వెళ్ళే లోపు మాకు ప్రొడ్యూసర్ సెట్ చేసేలా చూడు దేవుడా అని ఒకటే మాట అనుకున్నాం. ఇంటికి వచ్చిన రెండో రోజుకి ఇంకా వెంకటేశ్వర స్వామి రాకపోగా మా గోపాలకృష్ణ గారిని పంపారు ప్రొడ్యూసర్ లాగా. అందరికీ నమస్కారం అండి. అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజాజంతో, ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ ఈ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే. పుడుతూనే ఫస్ట్ సినిమాతోనే ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకటిగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. టు స్టార్ట్ విత్, బేసిక్లీ ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడుతున్నాం అంటే ఈ సినిమా ఫిబ్రవరి 6th వస్తుందంటే మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ గారి వల్ల అండ్ మా ప్రొడ్యూసర్ వినీషా గారి వల్ల. సో బేసికలీ ఎలా చెప్పాలి అంటే, యాజ్ వీఆర్ యంగ్ టీమ్, నేను అందరూ కూడా కొత్త యాక్టర్స్ని, కొత్త టెక్నీషియన్స్ని వేసుకొని వచ్చేసాను. సో దీనివల్ల చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఆయన మమ్మల్ని నమ్మారు. ఇప్పుడు లాస్ట్ మేలో మీతో సినిమా చేస్తామని మాట ఇచ్చారు. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు వదలలేదు. నేను ఎందుకు వచ్చానంటే, నన్ను వినయ్ పాపం ప్రీమియర్కి పిలిచాడు, బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్. ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా, నేను వస్తానని చెప్పాను. వినయ్ మీరు వస్తున్నారు బికాజ్ అదేదో నా ఫంక్షన్కి నన్ను పిలవకపోతే బాగోదు కదా. సో నన్ను ఏంటి పిలవట్లేదు, నేను లేనని అనుకుంటున్నాడు అని. దెన్ ఐ వాజ్ లైక్, నో, ఐ 100% వాంట్ టు బీ హియర్. ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా 2 విషయాలతోటి ఫిల్ అయిపోతుంది. ఒకటి బెరుకు, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడ్డానికి. బెరుకు సార్. ఇంకోటి హోప్. ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది, వీళ్ళ వల్ల ఇంకా చాలామందికి వస్తుంది. అండ్ అందరికీ నమస్కారం అండి. శ్రీ చిదంబరం గారు ఈ సినిమాకి ఈవేళ చీఫ్ గెస్ట్కి ఇచ్చేసినటువంటి కీరవాణి గారికి, అలాగే ఆనంద్ దేవరకొండ గారికి, మొదటి నుంచి ఈ చిత్రబృందాన్ని, ఈ డైరెక్టర్ని, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న హారిక గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సినిమా ఎలా తీసానో 2-3 సార్లు చెప్పాను, కానీ ఇంకోసారి కూడా చెప్తా. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ కోసం తిరుగుతుంటే, సరే ఏదో విషయం ఉంది పాప కష్టపడుతున్నారని చెప్పి పిలిచి ఒక అరగంట విన్నాను నేను కదా. అరగంట విన్న తర్వాత సరే చేసేద్దాం. సో హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ వంశీ తుమ్మల. నేను ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేశాను శ్రీ చిదంబరం గారిలో. ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. సో యాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరికీ. కొంచెం నర్వస్గా ఉంది. సో మాది రాజమండ్రి అండి. రాజమండ్రిలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని నేను. మా నాన్నగారు ఒక నార్మల్ కార్ డ్రైవర్, మా అమ్మ ఒక బ్యూటిఫుల్ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ 2 వెరీ బ్యూటిఫుల్ సిస్టర్స్. సో సినిమాకి
సినిమా అనే గోల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కుటుంబ పరిస్థితులకు కానీ నా సిచ్యువేషన్స్కి కానీ నేను చాలా వెరీ కామన్ అబ్బాయిని. అది ఎంత దూరం ఉందంటే నాకున్న డ్రీమ్కి చిదంబరం గారు సైకిల్ దొక్కుతున్నాడు కదా, ఇమాజిన్ సైకిల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగే అబ్బాయి ఒక కార్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్, లేదు ఒక షిప్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్, ఒక ప్లేన్ కొనాలనుకుంటే కాదండి, ఒక సైకిల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగే ఒక అబ్బాయి ఒక రాకెట్ కొనాలనుకుంటే ఎంత దూరం ఉంటుంది. సో నాకు సినిమాలో హీరో అవుదామనే నా కలకి అంత దూరం ఉందండి.